తెలంగాణలో పంచాయతీరాజ్లోను, అలాగే పాఠశాల విద్యలోను, పోలీస్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, వైద్యారోగ్య డిపార్ట్మెంట్లో ఒకరే 2 జీతాలు తీసుకుంటున్నటువంటి స్కామ్ బయటకు వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఈ విధంగా ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్నటువంటి ఈ ఉద్యోగులందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. అలాగే ఆయా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ కేసు నమోదులు చేసి ఈ అదనంగా వసూలు చేసినటువంటి జీతాలకి వడ్డీ రూపంలో వసూలు చేయడమే కాకుండా వాళ్ళు ఇంకా బయటికి రాకుండా జైలు శిక్ష అనుభవించే విధంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా 1991లో విడుదలైనటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని ఉపయోగించి కేసులు నమోదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఇందులో ఇప్పుడు మొత్తానికి 40 మంది బయటపడ్డారు. ఇది ఉద్యోగులే కదా, తక్కువ జీతమే కదా అనుకోవచ్చు, చాలా చిన్న స్కామ్ అనుకోవచ్చు. మన దేశంలో ప్రతి రాష్ట్రంలో ఇలాంటి వెధవలు ఉన్నారు. మొన్నే మహారాష్ట్రలో ఇలాంటివి బయటపడ్డాయి. 6,30,00,000 రూపాయలు తినేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేవలం 4-5 నెలల్లోనే. అంటే లేనటువంటి వారిని సృష్టించి వాళ్ళ పేర్ల మీద జీతాలు తినేశారు. దీనికి అధికారులు కూడా సపోర్ట్ చేశారు. అంటే వాళ్ళకు కూడా కొంత వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా అధికారులే ప్రధాన కీలకమైనటువంటి పాత్ర పోషించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం అయితే దీని గురించి ఆలోచిస్తుంది. ఈ ఉల్లంఘనలను ప్రభుత్వం అత్యంత తీవ్రమైన ఆర్థిక నేరంగా పరిగణిస్తూ చట్టం ప్రకారం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు ఆదేశాలు పంపింది. చీటింగు, నిధుల మళ్లింపు, ప్రభుత్వ రికార్డుల నమోదులో అక్రమాలకు పాల్పడిన వారిపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఇది ప్రస్తుతానికైతే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి సర్క్యులర్. ఇలాంటి వారు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా పట్టుకొని తన్నాలి. అలాగే రాజకీయ నాయకులు కూడా చాలా మంది ఇలా డబల్ శాలరీలు కాదు కానీ అవినీతితో దోచేస్తున్నారు. అంటే ప్రభుత్వ ఖజానాకి ఇది మాత్రమే కాదు, ఈరోజు ఎంతో మంది ఈ అవినీతితో దేశాన్ని, రాష్ట్రాలని దోచుకొని తినేసి గుల్ల చేసేస్తున్నారు. ఇలాంటి వారిని కూడా పట్టుకోవాలి. కేవలం ఉద్యోగులనే కాదు, అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని కూడా పట్టుకోవాలి. ఈ దేశానికి ప్రథమ శత్రువు అదే.